నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినము దేవుని మాట. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయెను. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాలలో దశలోనికైల విశ్వాసము సువార్త మాసిదోనియా, అకయ అంతటా వ్యాపించింది. క్రొత్త నిబంధన కాలంలో ప్రధాన నగరాలైన ఫిలిప్పి, ఏథెన్సు, కొరింథులు 6 రాష్ట్రాల్లోనే కలిసి ఉండేవి. దెసలోనిక మాసిదోనియాకు రాజధాని. పౌలు ద్వారా సువార్త ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించింది. దెసలోనికైల అన్యజాతి నేపథ్యం వారి నిర్జీవమైన విగ్రహముల వలన తెలుస్తున్నది. దాని నుండి తిరిగి వారు జీవము గలవారును సత్యవంతుడు నగు దేవునికి వారసులయ్యారు. వారు క్రీస్తు కోసం అంతటా ప్రతి స్థలమందును బహిరంగంగా సాక్ష్యమిచ్చారు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవదూతలు సంతోషించినట్లు రోమా సామ్రాజ్యపు రాజధాని నగరంలో ఇండ్లలో సంఘాలున్నాయనే సత్యాన్ని బట్టి పౌలు సంతోషించాడు. విశ్వాసము వ్యాప్తి చెందడాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో పౌలు తన లేఖలో యూదులు శుభవార్త విన్నారు అని చెప్తూనే కీర్తనల గ్రంథం 19:4లో ఉన్నట్లుగా ప్రకృతి ఇస్తున్న సాక్ష్యం గురించి చెప్తున్నాడు. క్రీస్తు మరణ పునరుద్ధాలను తాను ఈ లేఖ రాస్తున్న సమయానికి శుభవార్త ప్రకృతి ఇస్తున్న సాక్ష్యంలాగానే ప్రతి స్థలమందును వినిపించింది అని అభిప్రాయపడ్డాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు దేవుని రాజ్య శుభవార్తను ప్రకటించాడు. మనుష్యుల మధ్య దేవుని యొక్క పరిపాలనను ప్రకటిస్తూ మనుషుణ్ణి దేవునికి విధేయులై దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని పిలుస్తూ ఉంది. క్రీస్తు రాయబారుల పరిచర్య అంతటిలో దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, ఈ పని ఇంకా లోకమంతటా ప్రతి స్థలమందును కొనసాగుతూనే ఉంది. మార్కు సువార్త 16:15లో ఉన్నట్లుగా ఈ శుభవార్త భూమి అందంతటా ప్రకటించాలని క్రీస్తు కోరాడు. కాబట్టి ఈ శుభవార్తను లోకమంతటా ప్రకటించే బాధ్యత విశ్వాసులందరిది. ఆమేన్.